మూడో టెన్స్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. దీన్ని కూడా 4 రకాలుగా విడగొట్టడం జరిగింది. ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక జరగబోయే విషయాల గురించి మాట్లాడితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, దే విల్ కమ్ హియర్ టుమారో. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంకా రాలేదు కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అఫర్మేటివ్ స్టేట్మెంట్, దే విల్ నాట్ కమ్ హియర్ టుమారో. అఫర్మేటివ్ నెగటివ్ స్టేట్మెంట్, రేపు వాళ్ళు ఇక్కడికి రారు. విల్ నాట్ ఏమంటాం? వోంట్ అంటాం. వోంట్ అంటే విల్ నాట్ అంటే దే వోంట్ కమ్ హియర్ టుమారో అని చెప్పొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్కి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉపయోగించాలి. డోంట్, వోంట్, కాంట్ ఇలాంటివి. రిటన్ ఇంగ్లీష్కి అయితే విల్ నాట్ అదే వోంట్, డూ నాట్ అదే డోంట్ అలా ఉపయోగించాలి. అంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ స్పోకెన్ ఇంగ్లీష్కి, ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ రిటన్ ఇంగ్లీష్కి ఉపయోగించాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తులో మొదలయ్యి కొనసాగుతూ ఉంది యాక్షన్ అని చెప్పంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, దే విల్ బి కమింగ్ హియర్ టుమారో. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్పి అంటున్నాం. అఫర్మేటివ్ స్టేట్మెంట్, దే విల్ నాట్ బి కమింగ్ హియర్ టుమారో. వాళ్ళు ఇక్కడికి రేపు వచ్చే అవకాశం లేదు అని చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తాం? నెగటివ్ స్టేట్మెంట్, వాళ్ళు ఇక్కడ రేపుకి వచ్చే అవకాశం లేదు. విల్ దే కమ్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడికి వస్తారా? అఫర్మేటివ్ క్వశ్చన్. వోంట్ దే కమ్ హియర్ టుమారో. వోంట్ అంటే ఏంటి? విల్ నాట్. విల్ నాట్ దే కమ్ హియర్ టుమారో. ఓ వాళ్ళు ఇక్కడ రేపు వచ్చే అవకాశం లేదు కదా అన్నప్పుడు. వోంట్ దే కమ్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా. నెగటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మూడోది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్లో యాక్షన్ మొదలయ్యి, పని మొదలయ్యి, అయిపోయింది ఫ్యూచర్లోనే అని చెప్పాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, షీ విల్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉంటుంది. అఫర్మేటివ్ స్టేట్మెంట్. షీ విల్ నాట్ హ్యావ్ గాన్ దేర్. విల్ నాట్ అంటే వోంట్ కదా. స్పోకెన్ ఇంగ్లీష్కి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వాడాలి, రిటన్ ఇంగ్లీష్కి ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ వాడాలి. ఫుల్ ఫార్మ్స్ రిటన్ ఇంగ్లీష్కి, కాంట్రాక్టెడ్ ముడుచుకున్న పదాలని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ స్పోకెన్ ఇంగ్లీష్కి వాడాలి. ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటాం కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షీ విల్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. ఓకే. అఫర్మేటివ్ స్టేట్మెంట్. షీ వోంట్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండదు ఫ్యూచర్లోనే. అఫర్మేటివ్ నెగటివ్ స్టేట్మెంట్. విల్ షీ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉంటుందా? అఫర్మేటివ్ క్వశ్చన్. వోంట్ షీ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండదా? నెగటివ్ క్వశ్చన్. నాలుగోది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నాలుగోది ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో మొదలయ్యి అయిపోయి భవిష్యత్తులోనే కొనసాగుతుంది అని చెప్పాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. ఓకేనా? ఇటు పక్కలు అటు పక్కలు చూడండి. ఓకేనా? సో అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఎలా ఉపయోగిస్తామంటే ఎగ్జాంపుల్ చూడండి, హీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. అంటే రేపు అంటే జరగబోయే కాలంలో అతను అక్కడికి వెళుతూ ఉంటాడు అని చెప్పడాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పంటాం. ఈ సెంటెన్స్ అఫర్మేటివ్ స్టేట్మెంట్. హీ విల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. ఫ్యూచర్ లో అతను అక్కడికి వెళుతూ ఉండకపోవచ్చు అని చెప్పాలంటే నెగటివ్ స్టేట్మెంట్ ఉపయోగించాలి. విల్ హీ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. విల్ హీ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. అతను అక్కడికి వెళుతూ ఉండొచ్చా? అఫర్మేటివ్ క్వశ్చన్. విల్ హీ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్. అతను అక్కడికి వెళుతూ ఉండకపోవచ్చు అని చెప్పినప్పుడు ఏమంటాం? నెగటివ్ క్వశ్చన్ ఉపయోగిస్తాం. ఇది నెగటివ్ క్వశ్చన్. ఈ పైన తెలిపిన ఎగ్జాంపుల్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మీ ఎగ్జాంపుల్స్ నేను ఏం చెప్పానో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లోను ప్యాసివ్ వాయిస్లోను మీరు ప్రాక్టీస్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో ప్రాక్టీస్ చేయాలి, ప్యాసివ్ వాయిస్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అంతేకాకుండా అన్ని పర్సన్స్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పర్సన్లో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్లో ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పర్సన్లో ఒకటే ఉంది యు. థర్డ్ పర్సన్లో ప్రాక్టీస్ చేయాలి. హీ, షీ, ఇట్, దే. మిగిలినవన్నీ కూడా కెమెరా కానీ ఏదన్నా కానీ డస్టర్ కానీ ఏదైనా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి.
సో కాబట్టి అన్ని 3 పర్సన్స్లో ప్రాక్టీస్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో 3 పర్సన్స్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వస్తుంది. అయితే మీకు ఇంగ్లీష్ మాట్లాడటం తప్పనిసరిగా రావాలి కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. మీ స్నేహితులతో ప్రాక్టీస్ చేయండి. అన్ని పర్సన్స్లో కూడా చేయండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నిట్లో చేయటం వల్ల ఏమవుద్ది, మనకి బాగా ప్రాక్టీస్ అవుద్ది. అర్థమైందా? యాక్టివ్ వాయిస్లో ప్రాక్టీస్ చేయాలి అన్నింటిలో కూడా, ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఉన్న తేడా ఏంటి? యాక్టివ్ వాయిస్లో వెర్బ్ యాక్టివ్గా పనిచేస్తుంది, చురుకుగా పనిచేస్తుంది. ప్యాసివ్ వాయిస్లో మందకొడిగా ఉంటుంది, చురుగ్గా ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా యాక్షన్స్ ప్యాసివ్ వాయిస్ ఉంటాయి, యాక్టివ్ వాయిస్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ ఉంటాయి, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం 3వ టెన్స్ కూడా తెలుసుకున్నాం. ఏంటది? ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో మీరు నిష్ణాతులు అయిపోయారు టెన్సెస్లో. ప్రజెంట్ టెన్స్ తెలుసు మీకు, పాస్ట్ టెన్స్ తెలుసు, ఫ్యూచర్ టెన్స్ తెలుసు, వాటి యొక్క 4 రూపాలు కూడా తెలుసు.